తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. నా చరిత్రలో ఎప్పుడు నేను చూడలేదు. ఒక ఆఫీసు పైన దాడి చేసి నేను ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఇంత దుర్మార్గంగా నా జీవితంలో ఊహించలేదు. ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం. అలాంటి ఆఫీసుల పైన ఓసారి చిన్న చిన్న ఆఫీసుల పైన కూడా దాడి చేయరు. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులన్నిటిపైన ఎప్పుడూ దాడి జరగలేదు. అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరి సరే, మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీరు బాధితులు, నేను బాధితుడినే, ఇక్కడ అందరూ బాధితులే, ఒకరిని కాదు. నేను ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నా, నేను చాలా స్పష్టంగా ఉన్నా. రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు, ఇప్పుడు కూడా నేను చేయను. అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం సింహ స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా కావచ్చు.